అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. సంక్షోభంలోనూ సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా చంద్రన్న పాలన కొనసాగుతుందని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాన సుఖీభవ పథకం నిధులను మంజూరు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సుమారు 500 ట్రాక్టర్లతో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నుండి మార్కెట్ యార్డ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. చంద్రన్న సుఖీభవ అంటూ హోరెత్తించారు. ఇంకా ఏఎంసీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏది పైన నా తోటి నాయకులు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా ముందున్న రైతు సోదరులందరూ ఎవరు లేదా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా కష్టపడ్డారు. ఎందుకంటారంటే సుమారుగా 500 పైన ట్రాక్టర్ల మీద తెప్పించి ర్యాలీలో చేయించడం అనేది చాలా బాగా చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టాం, దేనికోసం పెట్టాం, ఇది మీ అందరికీ తెలియాలి కాబట్టి మనం అందరం మాట్లాడుకుంటాం. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత అందరం మనం ఇంటికి వెళ్ళిపోదాం. అయితే చాలా కష్టపడ్డారు, ఎండంతా చాలా మీరే అనిపించారు ఇక్కడ రైతు సోదరులు. ఎడ్ల బండి వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఏదైతే సూపర్ 6 లో భాగంగా ఏ హామీలు ఇచ్చామో అన్ని హామీలు కూడా నెరవేర్చడం అనేది జరిగింది. పెన్షన్ విషయంలో హామీలు ఇచ్చాం. పెన్షన్ ఏదైతే 3000 నుంచి 4000 పెంచుతూ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఏరేస్తో సహా 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే కాదు, హౌస్ పెన్షన్లు అనేది ఇప్పుడు ఇస్తున్నాం, అది కూడా మనం ఇప్పుడు ఇస్తున్నాం, దానికి కూడా మార్చడం అనేది జరిగింది. అదే కాదు, రైతుల తాలూకు డబ్బులు మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏఎంసీ పిఎస్సీస్ ఇక్కడ అందరూ ఉన్నారు. ఎందుకు ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకున్నాం, దేనికోసము ఈ రోజు ఈ అన్నదాత సుఖీభావ దీనికోసం ఎందుకు ఈ ర్యాలీ చేశామనేది రైతులందరికీ తెలియాలి. గత సైకో ప్రభుత్వం రైతుల తాలూకా ధాన్యం డబ్బులు ఎప్పుడు అమ్మితే అప్పుడు ఇచ్చేది కాదు. 6 మాసాలు సంవత్సరం కూడా బకాయి పెట్టిన రోజులు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఎలా అంటే మొన్ననే మన ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 6 మాసాల తర్వాత గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు పెట్టిన 1750 కోట్లు రైతుల అకౌంట్ లో మళ్ళీ వేయడం జరిగిందంటే అది సామాన్యం కాదు. అది సైకో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు మనం దిద్దాం. ఇప్పుడు కూడా రైతులకు ఏదైతే సూపర్ 6 లో భాగంగా అన్నదాత సుఖీభవ ఉన్నామో మన రైతు సోదరులందరి అకౌంట్ లో మన అందరి అకౌంట్ లో కూడా డబ్బులు పడ్డాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి అందరి అకౌంట్ లో డబ్బులు పడతానే స్విచ్ నొప్పుతానని చెప్పేవారు. ఎవరి అకౌంట్ లో డబ్బులు పడేవి కావు. మెయిన్ ఒక్కసారి తల్లికి వందనం తీసుకుందాం. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి భార్య వచ్చి తిరిగి చెప్పడం అనేది జరిగింది. అది కూడా మోసం చేశారు. దాన్ని కూడా ఇప్పుడు మన తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మన ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఆయన మోసం చేసి రైతులకి అందరికీ మామూలు సామాన్య కూలి వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ ఎందుకు, వికలాంగులకి చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 మధ్యలో వికలాంగులు 3000 రూపాయలు పెన్షన్ పెంచితే ఆ పెన్షన్ పెంచకుండా జగన్మోహన్ రెడ్డి గాలి గెలిస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి వికలాంగులకి 6000 రూపాయలు పెన్షన్ చేస్తూ, అదే కాకుండా 100% పెట్టేస్తున్న వాళ్ళకి 15000 రూపాయలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని అందరికీ తెలియజేస్తున్నాం. నిరుద్యోగులకి నిన్న శుభవార్త అందరికీ ఉన్నాం. నిరుద్యోగులకి సాక్ష్యాలు జాబ్ క్యాలెండర్ తీస్తానని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత మోసం అంటే అంత మోసం. ఒక్క ఛాన్స్ అని మనందరినీ మోసం చేశాడు. అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే మొదటి సంతకం పెడుతూ మెగా డిఎస్ఎల్ పేరు చెప్తూ సుమారుగా 16,337 ఉద్యోగాలు తీస్తే నిన్ననే అందరూ కూడా క్వాలిఫై ఎంతమంది ఉద్యోగాలు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా నిన్ననే ఈ రేపు ఏళ్ళుండే అపాయింట్మెంట్ లెటర్స్ వస్తాయి. నిన్ననే రిజల్ట్ వచ్చింది మెగా డిఎస్. ఏదైతే చూస్తున్నా గ్యాస్ సిలిండర్ గతంలో పూర్తిగా అటకెక్కిపోయింది, గతంలో పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. మీరు తెలుసు, పాప దీపం కలెక్షన్ అని చెప్పేసి ప్రతి ఆడపిల్ల ఎదురు చూడటమే కానీ ఏ రోజు లేదు. కానీ మనమే మన ప్రభుత్వం వచ్చిందట సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు వేస్తామన్నామో ఆ 3 గ్యాస్ సిలిండర్లు కూడా మనం ఇస్తున్నాం. అదే ఆగస్టు 15 ఎప్పుడా ఎదురు చూస్తున్నాం. ప్రతి మహిళకి ఆగస్టు 15 బస్సు ప్రయాణం ఫ్రీ ఉంది. ఆగస్టు 15 నుంచే సూపర్ 6 లో భాగంగా ఒకటి మాత్రమే పెండింగ్ ఉంది. అది మీ అందరికీ తెలుసు. ఏదా పెండింగ్ చెప్పండి? ఏమి లేదు. ప్రతి ఆడపిల్లకి నెలకి 1500 రూపాయలు ఇస్తామనేది సూపర్ 6 లో భాగంగా ఉంది. అది కూడా అతి తక్కువ టైంలోనే మనం చేస్తాం.
కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి పెన్షన్ విషయంలో తీసుకోండి, ఏ విషయంలో తీసుకోండి, హామీలు ఇచ్చాడు కానీ 5 సంవత్సరాల కాల పరిమితి అయినా సరే కనీసం 30% హామీలు క్లియర్ చేయలేకపోయాడు. మనం ఇప్పుడు 99% హామీలు క్లియర్ చేసాం. కొద్దిగా ఖాళీ ఉంది. అదే ఆడపిల్లకి భరోసా అనేది ఖాళీ ఉంది. అది కూడా తప్పనిసరిగా మరో 6 మాసాలు అది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ 5 గుర్తించాలి. మనకు సమస్య ఉంది, మీ అందరూ తెలుసు. ఈ రోజు సమస్య ఉంది. ఇందాకే అచ్చిరెడ్డి గారితో మాట్లాడాను, సార్ మా ప్రాబ్లం ఎలా ఉంది ఒకసారి అని చెప్పేసి. కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. మెయిన్ ఇప్పుడే కమిషనర్ గారితో కూడా మాట్లాడాను, ఢిల్లీరావు ఒకటి. ఆయన కూడా ఒక మాట చెప్పారు, తప్పనిసరిగా కాకినాడలో రేపు డౌన్ అవుతుంది, నేను తప్పనిసరిగా స్పెషల్ గా తీసుకుంటున్నాను చెప్పాను. అచ్చిరెడ్డి గారికి, కలెక్టర్ గారికి, మెయిన్ కమిషనర్ గారికి ఒకటే చెప్పాను, మా నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ లేవు, ఒక ఏకైక జీవనాధారం వ్యవసాయం. మా వాళ్ళు చాలా మంది హైదరాబాద్, చెన్నైలో ఆల్రెడీ వలసలుగా వీళ్ళు అక్కడ బతుకుతున్నారు. వాళ్ళు ఇక్కడ ఆడ వచ్చారు, ఎందుకంటే వాళ్ళకి ఎకరా భూములు ఉంటాయి. వేగంగా మీరు ఆ ఎరువులన్నీ ఇస్తే వాళ్ళ కార్యక్రమాలు ముగించుకొని మళ్ళీ వాళ్ళ జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్ళిపోతారు. సార్ ఒకసారి మాకు ఏకైక జీవనాధారం వ్యవసాయం కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి మాకు ఎక్కువగా ఎరువులు కావాలని చెప్పడం అనేది జరిగింది. సోమవారం, ఇప్పుడు సోమవారం కదా, 2-3 days లో మీకు అది ఫుల్ఫిల్ చేస్తారు తప్పనిసరిగా. అది నాది బాధ్యత అని మీ అందరికీ చెప్తున్నాను. మెయిన్ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం కూడా ఒక ఆప్షన్ 5 మండలాల PSCs మనం కోరుకున్న వ్యక్తులు